వాళ్ళు అందరు పోయిరా నాకు ఇష్టం లేదు కదా ఆయన పోయినా నైటే అంటే చూస్తే కానీ అంత బాగాలేదు సాగనే లేదు ఆయన కంప్లీట్ ఇచ్చి కూకుని మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చినాక ఈయన సంసారం చేసి పోలీస్ స్టేషన్ పుస్తకం చేసిన ముఖం మీద కొట్టింది చెయ్యాలి భారతానికి కానీ వాళ్ళకి ఇచ్చికొచ్చింది 15 రోజులు ఉండేది ఇలా మళ్ళీ ఏం సంసారం చెప్పిండ్రు మళ్ళీ పోయింది మళ్ళీ పోయి మళ్ళీ పెళ్లి చేసుకొని వచ్చింది 3 సార్లు పెళ్లి చేసి రాపోదు ఇప్పుడేమో నేను కులం కాదు నా ఇంటికి నువ్వు ఎట్లా వస్తావు నువ్వు ఎట్లా పిల్లలు కట్టావని చెప్పి ఇప్పుడు ఈ పని అత్త బాధపడ్డా పెళ్లి ఫోటో పెట్టాను కాగితాలు కూడా మాట్లాడినాము అన్ని ఇన్ని పెట్టిపోయింది సర్టిఫికెట్లు పెట్టిపోయింది మన సొంతం కష్టం చేసుకొని సర్టిఫికెట్ తీసుకున్నట్టు గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్ ఇచ్చినట్టు చదువుని చూసి ఎన్నైనా చేసుకొని బతుకుతుండడానికి ఇష్టం లేకుంటే బిడ్డని అంత పని చేస్తారు రాత్రి సూతామంటే చేతులు లేవు పోతామంటే నోరు లేదు పాలు ఏమనుకున్నాము ఏది లేదు మొండానికి ఇట్లా వండ పెట్టి వచ్చినాము నా బిడ్డకి అంత పని చేసి నా బిడ్డని అట్లా చేసిండు ఏడవైనా దొరకది ఎట్లా చేస్తారో నా బిడ్డ 20 ఏళ్ళు పెంచుతే అదే దాటిందని ఊకున్నా నేను చెప్పలేము శనివారం పొద్దున్నకి చచ్చిపోతుంది మా పొద్దుగాల ఫోన్ చేసింది నాకు 8 గంటలప్పుడు చేసి అమ్మ డాడీకి జ్వరం వచ్చిందంటే నిన్న మంచిగా ఉన్నాడు అంటే అని పొద్దున్న తాగుల కోసం పెట్టింది అమ్మ మంచిగా ఉన్నాడు గోళీలు వేసుకోవాడంటే గిలాసులు కలిపి నీళ్ళల్లా తాగుతాడు అన్నది అదే మాట లేవగలడమ్మా దొంగతనంగా మాట్లాడుతున్నాను వెంటనే కలవకుట్ట పెడుతుంది ఇక మళ్ళీ ఫోన్ ఆడు మా ఫోన్ కలవకుట్ట పెట్టాడు ఆ పిల్లతో మాట్లాడింది అయిపోతుంది మాకు ఇక మొత్తమే ఇంట్లోకి వెళ్ళి పని కోరానికి ఇంట్లోకి వెళ్ళి ఏడికి వెళ్తాడు ఆడు బాత్రూంలో పోతే ఫోన్ పిల్ల చేతిలో పట్టుకొని పోతుండే అడవుగాల నిద్ర పోతేనే బయటకు వచ్చి మీదికున్నట్టు మీదికి పోయి మాట్లాడుతుండే ఈ 2 మాటలు తిన్నారా మంచిగా ఉన్నారా నా కోసం ఏం టెన్షన్ పెట్టుకోకుండా అమ్మంటే నడుకున్న మంచిగా కలుస్తారు మంచిగా ఉన్నారు 3 సార్లు పోయినామంటది అది ఏడున్నదో రూమ్ తెలియదు సచిన బిడ్డ మీద పోయినామంటే ఇప్పుడు మమ్మల్ని ఎవరేం చేస్తారు మేము పోలేము మాకు అసలే 3 సార్లు తల్లిదండ్రులు పోయిందంట 3 సార్లు మేము ఎందుకు పోయినాం అవును పెళ్లి మంచిగా చేసి ఇచ్చిన మన మురిపంగా పోయినా వాళ్ళ అక్కంతా కిలాడి వాళ్ళ అక్క నుంచే ఈ పని వాళ్ళ అక్క నుంచే ఈ పని అయింది వాళ్ళ అక్క కులం కాదు సాయిరెడ్డిగూడెం మా ఊరురా పాపమే పాపనాయనం చేసుకుందిరా ఇగో పిల్లలను ఇప్పుడు చేసుకోవాలంటే ఘోరము పిల్లలను చేసుకోవాలంటే ఘోరం తల్లిదండ్రులు కొట్లాడుతురు నీ ఇష్టం ఉంది నా ఇష్టం ఉంది ఇప్పుడు మన పిల్లలకి ఎవరు వస్తలేరని కొట్లాడుతురు నువ్వు ఎట్లా చేస్తావో దాన్ని నీకే తెలియాలిరా అంటదంట నువ్వు వెళ్ళి మరి పెళ్లి ఎట్లా చేసుకో పెళ్లి చేసుకొచ్చింది ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఆమె కూడా ఉన్నాయి చూసేదంట అని హాస్టల్ కార్డు కార్ తీసుకొని పోయిందంట వీళ్ళ ఫ్రెండ్ చూసి నువ్వు వెళ్ళకు కార్ తీసుకొని వచ్చిండు ఎందుకో పర్మిషన్ తీసుకున్నాడంట కేసు పోయి వాళ్ళు ఏం చేసిరు నా పెద్ద బిడ్డ మా చెల్లెని చూసి వస్తా ఇంత దాకా వచ్చిన అమ్మ నాయనకి అయితే ఎడవాసిపోయినా నా చెల్లెన్న చూస్తా అంటే దూరం నిలబడి ఏం చేసింది దూరం నిలబడి పిల్లని దోరిండాను ముందు వచ్చింది వెళ్ళే అని మేడం అయితే లోపలికి తీసుకుంటారు కదా సార్ లోపలికి తీసుకొని అన్ని తీసుకొని మహేందర్ రెడ్డి వచ్చింది శ్వేత అంటే మా పిల్ల వచ్చిందేమో మళ్ళా కేసుకొచ్చిందని పిల్లకి ఇంటికి వచ్చిందంట రాగానే మీ అక్కకు పిచ్చి లేచింది హాస్పిటల్ ఉంది నడువు కారెక్క అంటున్నాడు అందులో 2 ఉన్నారంట ఈ పిల్ల బ్యాగ్ తీసుకొని వచ్చిందంట నిజంగానేమో పోయి చూసేద్దామని ఈ పిల్లని ఆయననే సంపును ఆ ఇద్దరితో ఖరాబ్ చేసేసినాడు అసలు పనులే సార్ ఇడ కూడా వాళ్ళ అమ్మ ఇసోటి పనులు చేసని కొడుకు ఇట్లా చేసిండంటే ఆ ఇంట్లో పోయి అడిగి వచ్చింది ఇట్లా చేసిండు అని యారంలో చెప్తారా నీ కొడుకు నుంచుతారే గొడ్డెంల పాలు చేయరా నిన్ను చేస్తారు ఇప్పుడు అందరు అంటుండ్రు అది ఇల్లు తిరిగి చెప్పింది ఇసోటి ఆడదాని ఇప్పుడు నరికినాక అయితే అందరికి తెలిసింది ఆ పిల్లని ఇక పోలేదు కదా పోకపోతే